మనతోటి ఇప్పుడు ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ గారు ఉన్నారు. అంటే ఈ యొక్క విద్యా వ్యవస్థకు సంబంధించి గతంలో ముఖ్యమంత్రి గారు పాస్ చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి వ్యతిరేకిస్తూ ఈ విద్యా వ్యవస్థను అంటే ఈ 23,000 పాఠశాలలు మూసివేయడం మంచిది కాదు సమాజానికి అని చెప్తూ బహిరంగంగా లేఖ రాశారు. మరి నిజంగా ఆ లేఖకు ప్రభుత్వం స్పందించే పరిస్థితి ఉంటుందా? ఒకవేళ స్పందించకపోతే దాని తర్వాత వీళ్ళు తీసుకునే యాక్షన్స్ ఏ విధంగా ఉంటాయని అడిగి తెలుసుకునే ప్రయత్నం. సార్ నమస్తే, చెప్పండి సార్. అంటే ఇప్పుడు ఈ లేఖ రాశారు మీరు, దీనికి గవర్నమెంట్ రెస్పాండ్ అవుతుందని అనుకుంటున్నారు? రెస్పాండ్ అవ్వటం అనేది వాళ్ళ మీద ఆధారపడుతుంది. కాకపోతే ఏంటంటే వాళ్ళ యొక్క పరిస్థితి చూస్తే రెస్పాండ్ అయ్యే పరిస్థితిలో లేరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ప్రభుత్వ విద్యకే వ్యతిరేకంగా ఎన్ని మాట్లాడినా కూడా ప్రైవేటు పాఠశాలలను వాళ్ళే ప్రారంభించడము, ప్రైవేటు పాఠశాలల మీద నియంత్రణ చట్టాలను ఉల్లంఘించడం వాళ్ళే. ఫర్ ఎగ్జాంపుల్ జియో నంబర్ 1 ఉంది, సరే గత ప్రభుత్వం అమలు చేయలేదు, ఈ ప్రభుత్వం అమలు చేయొచ్చు కదా, ఎందుకు చేయట్లేదు? ప్రైవేటు పాఠశాలను నియంత్రణ చేయట్లేదు. అలాగే మీకు విద్యా హక్కు చట్టంలో కూడా లాస్ట్లో ఒక షెడ్యూల్ ఉంటుంది. ఆ షెడ్యూల్లో ఉన్నాయన్నీ కూడా కనీసం ఉండాలి, ఆ పాఠశాలల్లో లేవు. ఆ విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయట్లేదు. అంటే ప్రైవేటు వాటి మీద నియంత్రణ లేకపోవడం అనేది, ఎందుకంటే ప్రైవేటు వాళ్ళ చేతుల్లో వీళ్ళు పనిచేస్తున్నారు, వాళ్ళ ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నారు. మనకు బయటికి ఏం చెప్తున్నారు? ప్రభుత్వ పాఠశాలలు బాగు చేయాలి అది అంటున్నారు. కాబట్టి ఏంటంటే వాళ్ళు స్పందించకున్నా కూడా వాళ్ళు స్పందిస్తే స్పందిస్తారు, లేకపోతే అందుకే మేము అన్నది ఏంటంటే ప్రజల దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు ఒక సజెషన్ కూడా వచ్చింది, ఒక 10 రోజులు ఆగి స్పందించకపోతే ప్రజలకు లేఖ రాసి జిల్లాలకు వెళ్ళి, మండలాలకు వెళ్ళి, గ్రామాలకు వెళ్ళి ఎవరైతే ఈ పాలసీ వలన ఎఫెక్ట్ అవుతారో, ఇప్పుడు చాలా క్లోజులు స్కూల్ మూతపడతాయి. ఎక్కడ? ట్రైబల్ ఏరియాస్లో ప్రత్యేకంగా తండాలల్లో, గూడాలల్లో, చెంచు పెంటలల్లో, దళిత వాడళ్ళల్లో ఇవన్నీ మూతపడే అవకాశాలు ఉంటాయి. పేదలకు మరి మిగతా వాళ్ళకు విద్య. సో వాళ్ళను కదిలించి దీన్ని ఒక పెద్ద ప్రజా ఉద్యమంగా మార్చాలనేది, దాని ద్వారానే వింటారు తప్ప వీళ్ళు ఏదో వింటర్ అనేది వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ బట్టి తెలుస్తలేదు. అంటే మరి ఇప్పుడు అంత సమాజాన్ని మొత్తం కదిలించాలంటే ఒక మంచి పెద్ద ఉద్యమమే చేయాల్సిన అవసరం ఉంటుంది. మరి అంత దూరం వెళ్తారా సార్? తప్పకుండా. దానికోసమే ఇప్పుడు మాకు ఉపాధ్యాయ సంఘాలు, చాలా బలమైన సంఘాలు, చాలా పేరున్న సంఘాలు, చాలా ప్రజల కోసం పనిచేసిన సంఘాలు ఉన్నాయి. అలాగే విద్యార్థి సంఘాలు ఉన్నాయి, యువజన సంఘాలు ఉన్నాయి. వీళ్ళందరినీ మేము కలుపుకొని తప్పకుండా ప్రజలకు వెళ్తాం. ప్రజలను కదిలించే శక్తి వీటికి ఉంది, వాటిని చేయగలగాలి. ఆ ప్రయత్నంలో ఉంటాం. మీరు ఒకవేళ నిజంగా ప్రొటెస్ట్ కానీ అది ఏదైనా సరే ఈ తరహాలో చేస్తే ప్రభుత్వం దీనికి కాంప్రమైజ్ అయ్యే అవకాశం ఉంటుందని భావిస్తున్నారా? ఎస్, ఎందుకంటే ఎప్పుడైతే ప్రజల్లోకి పోతామో, ఒక గ్రామానికి పోయినాం అనుకో, ఈ గ్రామంలో మూతపడుతుంది స్కూల్. మరి గ్రామంలో స్కూల్ మూతపడితే ఎవరు మూతపడేస్తున్నారు? కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎట్లా ఓట్లు వేస్తారు మళ్ళా అని అడుగుతాం. వాళ్ళు ఏం జవాబులు చూద్దాం. వాళ్ళు తప్పకుండా మా ఊరు బడి పోయినా పర్వాలేదు అనుకోరు కదా. అట్లా దీన్ని రాజకీయ పోరాటంగా మార్చినప్పుడు అప్పుడు ఇక వినక తప్పదు. వాడు అంటే ఓట్ల కోసమే కదా వాళ్ళు చేసేదంతా, రాజకీయం అంతా ఓట్లు మేము కొనుక్కోవచ్చు అనుకుంటున్నారు. కానీ ప్రజలు కొంత చైతన్యం పొంది మేము మా ఓటును అమ్ముకోము, మా బడి మూసేసిన కాబట్టి మీకు వేయము అనే పరిస్థితి తీసుకొస్తే, ఏ పార్టీ అయినా కూడా, అన్ని పార్టీలు ఏ పార్టీకి అయితే ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలను మూసేయడానికి చేసిందో వాటన్నిటికీ మేము ఓటేయమనే పరిస్థితి తీసుకొచ్చామనుకో, అప్పుడు తప్పదు. అటువంటి ప్రజా ఉద్యమం. చివరిగా ఒక సందేహం ఉంది సార్, అది క్లియర్ చేయండి. అంటే ఈ సమాజంలో ఏ ఒక్క చిన్న విషయానికైనా కూడా సమాజం అంతా కూడా ఏదైనా ఒక తప్పు జరిగినా, ఒక జరగకూడదు జరిగినప్పుడు అందరూ ముందుకు వచ్చి స్పందిస్తూ ఉంటాం. మరి నిజంగా ఇన్ని వేల స్కూళ్ళను మూసివేస్తామనంటే పిల్లలకు ఎంతో నష్టం. పిల్లలకు నష్టం అంటే ఆబ్వియస్గా అది తల్లిదండ్రులకు, పేరెంట్స్కి నష్టం. మరి ఎందుకు ఏ పేరెంట్స్ కానీ బయటికి వచ్చి దీనిపైన స్పష్టంగా స్పందించలేకపోతా ఉన్నారు? అవేర్నెస్ లేకనా? ప్రభుత్వం అవేర్ అవ్వనివ్వట్లేదా? అంటే ప్రభుత్వం ఎప్పుడైనా కూడా అవేర్నెస్ ఉండకుండానే చేస్తుంది. కానీ ప్రజలకి ఎట్లా అయిపోయిందంటే, ఇప్పుడు ఆల్టర్నేటివ్ లేనప్పుడు, ఆల్టర్నేటివ్ ఇంతకుముందు ఏమనుకున్నాం మనం, ఏదన్నా చెప్తే వాళ్ళు వింటారు, పాలసీలు మారుతాయి అనుకున్నాం. కానీ అవి మారినప్పుడు వాళ్ళకు కూడా ఏమవుతుందంటే, పిల్లలకి ఇప్పుడు ఇద్దరు టీచర్లు ఉంటే చదువు ఎట్లా వస్తుంది సార్ అని వాళ్ళు పంపట్లేదు, నమ్మకం ఉండట్లేదు కదా. సో కాబట్టి ఏంటంటే వాళ్ళకి అవేర్నెస్ అనేది మనం తీసుకురావాలా. వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళ దగ్గరికి పోతే వాళ్ళు మనకన్నా ఎక్కువ అవేర్నెస్ ఉండి ఉంటుంది వాళ్ళకు, కానీ దాన్ని మనం కదిలించాలి పోయి అంతే. ఆ పోయే వాళ్ళు కావాలి. ఇప్పుడు అదే విద్యా పరిరక్షణ కమిటీ ఇప్పుడు సంఘాలు.
చూసారు కదా, ఇది సార్ చెప్తున్న అంశం. అంటే నిజంగా అంటే తల్లిదండ్రుల్లో అవేర్నెస్ లేక కాదు, అవేర్ అవ్వనివ్వకుండా ప్రభుత్వం కొంత తన యొక్క ప్రయత్నాలు చేస్తుందని చెప్తా ఉంది. అవేర్నెస్ ఇప్పుడు మేము విద్యావేత్తలం అందరము కూడా తెలంగాణ సామాజికంగా ఉన్న ఈ మేధావులంతా కూడా ఒకటై ఆ తల్లిదండ్రుల్లో ఒక అవేర్నెస్ని తీసుకొస్తాం. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం చేస్తున్న విధానం ఏదైతే ఉందో దాని ద్వారా జరిగే నష్టాన్ని కూడా వాళ్ళకు అవసరమైతే గ్రామానికి ఆ తండాకైనా ఎంత మారుమూలన ప్రాంతానికైనా ట్రైబల్ ఏరియాస్కైనా సరే వెళ్ళి వాళ్ళకు ఖచ్చితంగా ఒక అవేర్నెస్ని వాళ్ళలో క్రియేట్ చేస్తాం ఖచ్చితంగా. తద్వారా ఆ చేసే పోరాటం ద్వారా ప్రభుత్వం ఖచ్చితంగా వెనక్కి తగ్గుతుంది. ఈ మూసివేయాలి అని అనుకున్న స్కూళ్ళను మూసివేయకుండా ఆపడానికి 100% ప్రయత్నిస్తామని చెప్తా ఉన్నారు.